అమరావతికి మావిగన్కి డిఫరెన్స్ ఏంది? ఇప్పుడు అమరావతి అంటే కేవలం అక్కడ ఒక అగ్రవర్ణాలు పెత్తందారులు ఏరియాగా గుర్తించబడింది. ఆల్రెడీ అక్కడ భూములు కొనుగోలు చేసిన వాళ్ళు కూడా ఈరోజు అక్కడ ఒక వర్గానికి చెందినటువంటి వాళ్ళే. కాకపోతే మావిగాన్లో అనేకమైనటువంటి పేదవాళ్ళు ఆల్రెడీ నివసిస్తున్నటువంటి దాదాపు 110 కిలోమీటర్ల కారిడార్లో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్యలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్లోనే ఇంకా కొద్దిగా స్పీడ్గా అమరావతిలో పెట్టే 2,00,000 కోట్లలో దాదాపు 10,000 కోట్లు 10% పెడితే మావిగాన్ పూర్తి అయిపోతుంది. స్పీడ్గా డెవలప్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. కానీ అది మావిగన్ అనేది ఒక పిచ్చి ఆలోచన. ఈ అమరావతి ఫ్యూచర్ సిటీ అనేది చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నారు కదా. చంద్రబాబు నాయుడు గారికి ఆయన మనుషులకి ఆయన ప్రజాప్రతినిధులకి దోచిపెట్టడానికి అమరావతి కావాల్సి వస్తుంది తప్పిస్తే పిచ్చి ఆరోపణ కాదు. జగన్మోహన్ రెడ్డి ఒక చిన్న వయసులో అయినా కూడా మంచి ఆలోచన చేసి ఫ్యూచర్కి ఆలోచన చేసి ఈ రాష్ట్రాన్ని డెవలప్ ఎలా చేసుకోవాలి, ఎంత తక్కువ సమయంలో డెవలప్ అవుతుందని ఆలోచన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఈరోజు నిజంగా పిచ్చి పట్టే పిచ్చి మొక్కలన్నీ అమరావతిలో తీసేస్తున్నాడు. దాదాపు ఒక 20-30 జేసీబీలు పెట్టి పిచ్చి మొక్కలు తీసేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు పిచ్చివాడు జగన్మోహన్ రెడ్డా? ఈ మావిగన్ అనేది ఢిల్లీతో కానీ ముంబైతో కానీ లేదంటేనేమో బెంగళూరు హైదరాబాద్తో పోటీ పడగలుగుతుంది. 100% పోటీ పడుతుంది. ఆల్రెడీ ఇప్పుడు మనము మచిలీపట్నంలో పోర్ట్ ఉంది, సముద్రంలో మనకు ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది, విమానాశ్రయం ఉంది, విజయవాడలో మనకు నెట్వర్క్ ఉంది, గుంటూరులో మనకు ఆల్రెడీ డెవలప్మెంట్ అయినటువంటి ఏరియాలు కాబట్టి మనకు ముందుగా ఈ స్పీడ్గా డెవలప్ అయ్యడానికి అవకాశం ఉంటుంది.